ఏమిటి బాబు, మొన్ననే ఉద్యోగం ఇచ్చారు, అప్పుడే క్యాంపులా? ఇదే ఉద్యోగం రా. కోరి వేయించిన ఉద్యోగం ఎలా సాధించక్కర్లేదులండి. అబ్బాయి నా కళ్ళ ముందే ఉంటాడని వేయించాను. చూడు బాబు, ఇటువంటి తిరుగుళ్ళ ఉద్యోగం అంతా అక్కర్లేదు. రాజీనామా ఇచ్చే. అమ్మా, ఇంత హఠాత్తుగా మానేస్తే నష్టపరిహారం కట్టమని కేసు పెడతారమ్మా. ఇంట్లో ముగ్గురితో తగాదనుకున్నావు ఏమిటో? కోపం రాగానే మూతి బిగించి వేడి దగ్గరగానే కలిసిపోవడానికి. చాలండి బాబు. అమ్మా, ఎన్ని రోజులు ఈ క్యాంపు? జస్ట్ 2 months. అంటే 2 నెలలేనమ్మా. 2 నెలలే? నువ్వు పుట్టి పెరిగిన తర్వాత అన్ని రోజులు నిన్ను విడిచి ఉండలేదురా. ఈ ఉద్యోగాలు ఇచ్చే వాళ్లకు తల్లులు ఉంటారో లేదో, ఉంటే మా బాధలు వాళ్ళకి తెలిసేవి. బాబు, అంటూ వస్తాను. అలాగేనమ్మా. రాజీనామా అనగానే మళ్ళీ మీ అమ్మ పడగొట్టేసింది. నో డాడీ, దాదాపు కాస్తలో బ్రతికిపోయా. అమ్మా అమ్మా. నాయనా, అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళగానే ప్రతిరోజు నాకు ఉత్తరం రాయాలి. అలాగేనమ్మా. ముఖ్యంగా 2 పూట్లు నువ్వేం భోంచేస్తున్నావో తప్పకుండా రాయాలి. చూడు నాయనా, నీకేమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఒక రాజీనామా కాగితం వాడి ముఖాన పారేసి వచ్చే. నీకు రోజులు గడవు కాదు. ఏమండి? అవునవును, అవునరా. అసలు నాకు ఈ ఉద్యోగమే ఇష్టం లేదు. నువ్వు వెళ్ళిపోతున్నావంటే చెప్పలేకపోతున్నాను గాని నాకు గుండె తరుక్కుపోతుందిరా. సర్లేండి, పోలీస్ వాళ్ళకి గుండెకాయ కూడాను. అబ్బాయిని రైలు ఎక్కించరండి. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా నాయన. నన్ను గురించి బెంగ పెట్టుకోకమ్మా. కమాన్ మై బాయ్. వస్తానమ్మా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.